ఎలాంటి గరం మసాలా పౌడర్స్ లేకుండా ఎంతో టేస్టీగా ప్రిపేర్ చేసుకునే అరటికాయ టొమాటో కర్రీ అండి. ఈ కర్రీలో ఏంటంటే ధనియాల పొడి, అలానే జీలకర్ర పొడి మాత్రమే యాడ్ చేస్తాము. మెయిన్‌గా లాస్ట్‌లో ఒక సీక్రెట్ ఇంగ్రీడియెంట్ కూడా యాడ్ చేస్తాము. అది మాత్రం అస్సలు మిస్ చేయకండి. దానివల్లే కర్రీ టేస్ట్ అనింది ఇంకా బావుంటుంది. కర్రీ టైమొచ్చి 20 నిమిషాల్లోపే ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఈ కర్రీ అనింది వెజ్ పులావ్‌లోకైనా, రైస్‌లోకైనా, చపాతీలోకి కూడా సూపర్‌గా ఉంటుందండి. చాలా చాలా బావుంటుంది. అరటికాయ ఇష్టం లేని వాళ్ళు కూడా లొట్టలేసుకుంటూ తినాల్సిందే. అంత బావుంటుంది కర్రీ. ఇంక లేట్ చేయకుండా అరటికాయ టొమాటో కర్రీ తయారీ విధానం ఎలాగో చూసేద్దాం వచ్చేయండి. హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు దుర్గాకృష్ణ కిచెన్. కర్రీ కోసం మెయిన్‌గా కావాల్సిన ఇంగ్రీడియెంట్స్ ఉల్లిపాయలు, టొమాటో, అలానే అరటికాయ. స్టవ్ మీద కడాయి పెట్టుకుని హీట్ అయిన తర్వాత ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ అనేది 4-5 స్పూన్స్ వరకు యాడ్ చేసుకోవాలండి. కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది కర్రీలోకి. ఆయిల్ హీట్ అయ్యాక దానిలోకి సన్నగా తరిగిన పచ్చిమిర్చి, అలానే కొంచెం కరివేపాకు యాడ్ చేసుకుని మూత పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి. స్టార్టింగ్ ఇలా పచ్చిమిర్చి, కరివేపాకు ఆయిల్‌లో ఫ్రై చేసుకుంటే కర్రీ ఫ్లేవర్ అనేది చాలా బావుంటుందండి. పచ్చిమిర్చి, కరివేపాకు ఫ్రై అయిపోయిన తర్వాత దానిలోకి కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలను కూడా యాడ్ చేసుకోవాలి. మీడియం సైజు ఉల్లిపాయలు ఇక్కడ 3 వరకు తీసుకున్నానండి. తర్వాత ఉల్లిపాయ ముక్కల్లోకి లైట్‌గా సాల్ట్‌ని యాడ్ చేసుకోవాలి. అలానే పావు టీ స్పూన్ వరకు పసుపు కూడా యాడ్ చేసుకొని, ఒకసారి మొత్తం బాగా కలుపుకొని స్టవ్ సిమ్‌లో పెట్టుకొని, మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. ఇలా ఉల్లిపాయ ముక్కల్లో ఉప్పు యాడ్ చేయడం వల్ల ఏంటంటే, వాటర్ అనేది త్వరగా రిలీజ్ అయ్యి, ఉల్లిపాయ ముక్కలనేది చాలా త్వరగా మగ్గిపోతుందండి. అలానే చెక్ చేసుకున్న ప్రతిసారి మూత పెట్టుకొని మగ్గించుకుంటే ఉల్లిపాయ ముక్కలనేది చాలా త్వరగా మగ్గిపోతాయి. అలానే టైం కూడా చాలా సేవ్ అవుతుంది. చూసారు కదా! ఇలా ఆయిల్ సెపరేట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత దానిలోకి కట్ చేసి పెట్టుకున్న అరటికాయ ముక్కలను కూడా యాడ్ చేసుకోవాలి. అరటికాయ ముక్కలనేది మరీ పెద్దగా ఉండకూడదు. అలానే మరీ సన్నగా ఉండకూడదండి. మీడియంగా ఉండాలి. ఇలా అరటికాయ ముక్కలు యాడ్ చేసిన తర్వాత ఒకసారి మొత్తం బాగా కలిపేసుకొని, మూత పెట్టేసుకొని ఒక 2 నిమిషాలు అలా వదిలేయండి. ఇది 2 నిమిషాల తర్వాతండి. అరటికాయ ముక్కలనేది మనకి లైట్‌గా మగ్గుతాయి. తర్వాత ఒకసారి మొత్తం బాగా కలిపేసుకొని, దానిలోకి ఇలా మధ్యలో కట్ చేసి పెట్టుకున్న టొమాటో ముక్కలను కూడా యాడ్ చేసుకోవాలి. బాగా ముగ్గిన టొమాటోలు మీడియంవి ఇక్కడ 4 వరకు తీసుకున్నానండి. ఒక 2 పెద్ద అరటికాయలకి 4 టొమాటోలనేది పర్ఫెక్ట్‌గా సరిపోతుంది. అలానే టమాటో ముక్కల మీద ఇలా కొద్దిగా ఉప్పు యాడ్ చేసుకోవాలి. ఉప్పు యాడ్ చేసి ఓన్లీ టమాటో ముక్కలనే కలుపుకొని, మూత పెట్టేసుకొని ఒక 4 నిమిషాలు అలా వదిలేయాలి స్టవ్ సిమ్‌లో పెట్టుకొని. ఉప్పు అనింది ఇందాక ఉల్లిపాయ ముక్కల్లో వేసాం కదండీ! ఇప్పుడు టమాటో ముక్కల్లో కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా ఉప్పు యాడ్ చేయడం వల్ల కూడా త్వరగా వాటర్ అనేది రిలీజ్ అవుతుంది టమాటాల్లో. చాలా త్వరగా మగ్గిపోతుంది. మీరిలా మధ్యలో టమాటాలు వేయకుండా నార్మల్‌గా టమాటో ముక్కలు వేసేసి మొత్తం కలిపేసారనుకోండి, ఎక్కడ ముక్కలు అక్కడే ఉండిపోతాయి. అప్పుడంత బావుండదు టేస్టు. అలా కాకుండా ఇలా మధ్యలో టమాటా ముక్కలు లైట్‌గా టమాటాల మీద ఉప్పు యాడ్ చేసుకొని ఫ్రై చేసుకుంటే చాలా త్వరగా మగ్గిపోతుంది. ఇది 4 నిమిషాల తర్వాతండి. చూడండి ఇలా కలిపితే ఎంత బాగా స్మూత్ అయిపోతుందో టమాటా ముక్కలనేది చాలా త్వరగా మగ్గిపోతుందండి ఉప్పు వేయడం వల్ల. తర్వాత టమాటా ముక్కలేమీ లేకుండా ఒకసారి మొత్తం బాగా టమాటాలను కలిపేసుకొని, తర్వాత చూడండి అరటికాయ ముక్క అనేది ఇక్కడ చెక్ చేసి చూపిస్తున్నా. జస్ట్ ఇలా కట్ చేస్తే ఈజీగా కట్ అయిపోవాలి. టమాటా ముక్కలతోనే మనకి చాలా చక్కగా మగ్గిపోతుంది అరటికాయ ముక్క అనేది. మీరు అరటికాయ ముక్కలనేది మరీ సన్నగా తరిగితే కర్రీలో కలిసిపోతుంది. కాబట్టి మీడియంగా కట్ చేసుకుంటే సరిపోతుంది అరటికాయ ముక్కలనేది. టేస్ట్‌కి తగ్గట్టుగా కారాన్ని యాడ్ చేసుకోవాలి. హాఫ్ టీ స్పూన్‌కి కొంచెం ఎక్కువలో కారం యాడ్ చేసుకోవాలి. నేను తీసుకున్న పచ్చిమిర్చి కొంచెం కారం ఎక్కువండి. అందుకే నేను కారం అనేది తక్కువ యాడ్ చేస్తున్నా. తర్వాత 1 స్పూన్ వరకు ధనియాల పౌడర్, అలానే పావు టీ స్పూన్ వరకు జీలకర్ర పౌడర్‌ని కూడా యాడ్ చేసుకొని, ఈ పౌడర్స్ అన్నీ కర్రీకి బాగా పట్టేలాగా ఒకసారి మొత్తం బాగా కలుపుకోవాలి నెమ్మదిగా. ఇలా కలిపి పెట్టుకున్న తర్వాత ఒక 2 నిమిషాలు మగ్గించుకోవాలి. తర్వాత కర్రీ ములిగేంత వరకు వాటర్‌ని యాడ్ చేసుకొని, ఒకసారి మొత్తం బాగా కలుపుకొని, టేస్ట్‌కి తగ్గట్టుగా ఉప్పును కూడా యాడ్ చేసుకోవాలి. ఆల్రెడీ ఉప్పు అనింది మనం ఉల్లిపాయ ముక్కల్లో, టమాటా ముక్కల్లో యాడ్ చేసాం కదా! కాబట్టి చూసుకొని వేసుకోవాలి ఉప్పు అనింది. తర్వాత ఒకసారి మొత్తం బాగా కలుపుకొని, మూత పెట్టేసుకొని, కర్రీని కొంచెం దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి. లాస్ట్‌లో ఒకటి తప్పకుండా యాడ్ చేయాలని చెప్పాను కదండీ! అదేంటో కాదు పాలండి. ఇలా చిన్ని టీ గ్లాస్ ఉంటుంది కదా! దానితో ఒక గ్లాసు పచ్చి పాలను యాడ్ చేసుకుంటే కర్రీ టేస్ట్ అనేది అద్భుతంగా ఉంటుంది. చాలా చాలా బావుంటుందండి. పాలు యాడ్ చేసిన తర్వాత ఒకసారి మొత్తం బాగా కలిపేసుకొని, కర్రీ దగ్గర పడేంత వరకు ఉడికించుకుంటే సరిపోతుంది. అంతేనండి. లాస్ట్‌లో దించే ముందు కొద్దిగా కొత్తిమీరని యాడ్ చేసుకోవడమే. అంతేనండి. రెడీ అయిపోయింది. ఎంతో టేస్టీగా, ఈజీగా ప్రిపేర్ చేసుకునే
అరటికాయ టొమాటో కర్రీ. పాలు యాడ్ చేయడం వల్ల కర్రీ అనేది కమ్మగా ఉంటుంది. చాలా బావుంటుంది. ఒకసారి ఇది తప్పకుండా ట్రై చేయండి మీరు. మరి మీకు నచ్చిందా ఈ వీడియో? మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ ఇచ్చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో అనేది మరికొంతమందికి రికమెండ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అలానే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని గనక క్లిక్ చేసినట్లయితే నా వీడియోస్‌ని మీరు రెగ్యులర్‌గా ఫాలో అవ్వచ్చు.